హాయ్ వ్యూవర్స్, ఆమె డాక్టర్ కోలా. మరి టెట్ సంబంధించి చైల్డ్ పెడగాజీకి సంబంధించిన సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా పెట్టే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు మొదటి చాప్టర్ శిశు వికాసం. రైట్, నాట్ ఓన్లీ చెప్పడం మెటీరియల్ పెట్టడం కాదు, విల్ ట్రై టు హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ బిట్. రైట్, సో ఫస్ట్ మనం చూసినట్టయితే మొదటి క్వశ్చన్, వ్యక్తి ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది, వికాసం ప్రభావితం చేస్తుంది, పరిణితి ప్రభావం చేస్తుంది. పైవన్నీ మనం చూసినట్టయితే ద క్యారెక్టర్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ గ్రోత్, డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఇస్ ఏ పరిణితి. అంటే దిస్ త్రీ విల్ బి కరెక్ట్. సో మనం ఆన్సర్ ఏమంటామంటే పైవన్నీ. రైట్, పరిణితి means maturation. Okay, influenced by development, influenced by maturation, influenced by perudala. Right, gunatmaka prakriya, which is called as qualitative process. Growth, perudala, right, vikasamu, pariniti, paivanni. Which is the answer? You see, 2. Gunatmaka, qualitative means development is called as a qualitative, right? So ప్రాసెస్. పెరుగుదల లక్షణం కానిది, శారీరక మార్పులకు పరిమితం, విస్తృతమైంది, పరిమాణాత్మకమైంది, గుణాత్మకమైంది. సో వాట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ గ్రోత్? సో growth is a change in physical appearance. It's quantitative, it's qualitative, it is measurable, గణాత్మకం. సో ఆన్సర్ కానిది మనం చూస్తుంటే విస్తృతమైనది. వ్యక్తి పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పు ఏది? సో టు ఏ పర్సన్, హౌ డస్ మెచ్యూరిటీ డెవలప్? సో వెన్ వి కమ్ టు ద ఆన్సర్స్, 4th వన్ వచ్చినట్టయితే పెరుగుదల, అభ్యాసము, వికాసము, పరిపక్వత. సో మెచ్యూరిటీ కెన్ బి పాసిబుల్ ఇన్ ఎ ఇండివిజువల్ త్రో డెవలప్మెంట్. కింది వానిలో పరిపక్వత లేనిది ఏది జరగదు? రైట్, హౌ డస్ మెచ్యూరిటీ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్? వికాసము, పెరుగుదల, ప్రేరణ, అభ్యసనం. సో మెచ్యూరిటీ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లెర్నింగ్. అభివృద్ధి, వికాసం అంటే ఏంటిది? డెవలప్మెంట్ అంటే ఏంటిది? 6th, when we come to that, is రూపంలో మార్పు, సంభావ్యత వెచ్చుకోవడం, రైట్, దేహం పెరగడం, అవయవ స్థితిలో మార్పు. దీన్ని మనం అంటాం. రైట్, ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఒక వ్యక్తిలో భావోద్రేక వికాసం ఏ కారకాలపైన ఆధారపడుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎమోషనల్ డెవలప్మెంట్? 7th వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్కి ఏవేవి కారణాలు అవుతాయి? సో పరిపక్వత, అభ్యాసనం 1 and 2 ఆర్ ఏది కాదు. సో ఎమోషనల్ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్. సో ఆన్సర్ ఈజ్ 1/2. పరిణితి సమర్థించే వాక్యము. రైట్, మెచ్యూరిటీ. పరిణితి జైవిక ప్రక్రియకు సంబంధించింది. పరిణితి పరిసరాల సంబంధంతో అధికంగా ప్రభావితం అవుతుంది. ఆహార నియమాలను అనుసరించి పరిణితి అభివృద్ధి చెందుతుంది. పరిపక్వతకు కొంతవరకు బాహ్య ప్రత్యేక శిక్షణ అవసరము. సో విచ్ ఇస్ ద రైట్ వన్? అంటే మెచ్యూరిటీ ఈజ్ ఆల్సో ఏ బయాలజికల్ ప్రాసెస్ అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. రైట్, ఈ కింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది. ఇది పరిమాణాత్మకము, గుణాత్మకము. 9th వచ్చేసి గణాత్మకం. పరిమాణాత్మకం అంటే క్వాంటిటివ్ అండ్ మెజరబుల్. దీన్ని బహిరంగ గుర్తువచ్చు, ఎక్స్టర్నల్లీ ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్. ఇది శారీరక సంబంధమైనది, ఈజ్ ఆల్సో రైట్. రైట్, ఇది కాంప్రిహెన్సివ్ అని అంటున్నారు, ఇది కాదు. ఈ కింది వానిలో సరికాంది. వికాసానికి పరిపక్వత, అభ్యసన అవసరం. వికాసం సమగ్రం, సమన్వయం కలిగి ఉంటుంది. వికాసం అనువంశిక పరిసరాల వల్ల ఏర్పడుతుంది. వికాసం పెరుగుదల వల్ల జరుగుతుంది. రైట్, సో కేవలం వికాసం పెరుగుదల వల్ల జరగదు, పైన 3 వాటితో కూడా జరుగుతుంది వికాసము.
ఈ కింది వాటిలో పెరుగుదలకు సంబంధించిన అంశము: ఈత నేర్చుకోవడం, దంతాలు రావడం, చేతులు కాళ్ళు ఎదగటము, భాష నేర్చుకోవడం. సో 11th వచ్చేసి రైట్ దిస్ వన్. శిశువు అర్ధరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడే అనే ప్రక్రియను ఏమంటాం? పెరుగుదల, వికాసము, పరిపక్వత, నిష్పాదన. సో ఆన్సర్ వచ్చేసి వికాసము. పుట్టినప్పుడు తల నిలవలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడం దేన్ని సూచిస్తుంది? పరిపక్వత, పెరుగుదల, వికాసము ఏది కాదు? ఆన్సర్ వచ్చేసి మెచ్యూరిటీ. శిశువు చేసే పనులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యం అధికమవ్వడము దీంట్లో అవుతుంది పెరుగుదల, వికాసము, పరిణతి పైన అన్ని. ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్, వికాసము. పురోగమనము, క్రమబద్ధమైన పొందికైన పదాలు కింది వాడిని దేన్ని సమర్థిస్తాయి? 15 వచ్చేసి పెరుగుదల, పరిపక్వత, వికాసం ఏది కాదు? ఆన్సర్ వచ్చేసి వికాసంలో. వ్యక్తి వికాసము మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే అంశము. 16th మనం ఏమంటున్నాం? వ్యక్తి వికాసము, మూర్తిమత్వ నిర్మాణం, అభ్యాసము, అభ్యాసనము, పరిపక్వత ఏది కాదు? మెచ్యూరిటీ లీడ్స్ టు ఇండివిజువల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. 17 వచ్చేసి వికాసమునకు సంబంధించిన సరికానిది. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. వాస్తవం. గుణాత్మకమైన వాస్తవమే. సమగ్ర విస్తృతమైన భావన కరెక్టే, కానీ వికాసంను కొలవవచ్చును. ఇది రాంగ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము 2 చాప్టర్కి వచ్చేసి పెరుగుదల, వికాస నియమాలు చూసుకుందాం. మనం ఇక్కడ ఒక శిశువు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినప్పుడు ఆ శిక్షణ ప్రోత్సాహం తోడై మంచి గాయకునిగా ఎదగడంలో దాగి ఉన్న వికాస నియమము ఏమిటి? చూసినట్టయితే మనము ఫస్ట్ వన్ వచ్చేసి వికాసాన్ని ప్రాగతీకరించవచ్చు, సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే శిశువుకు తల్లిదండ్రుల నుండి రావడం అంటే వికాసం అనేది ఒక పరస్పర చర్య. శిశువు మొదటిసారిగా లేచి నిలబడడం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం హఠాత్తుగా సంభవించడంలో దాగి ఉన్న వికాసం నియమము. రెండవది వచ్చేసి వికాసము క్రమానుగతమైనది, వికాసము సంచితమైనది, ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం వైయక్తిక భేదాలు కలిగి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఒకటి తర్వాత అంటే కంటిన్యూస్గా వస్తున్నాయి. సంచితమైన అంటే ఇట్స్ పాసిబిలిటీ. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు దాటి వ్యక్తి పిల్లవాడి ఎత్తును అంచనా ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది? మూడవది వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. వికాసాన్ని ప్రాగతీకరించవచ్చు. శిశునందు భాషా వికాసం మొదట ముద్దు పలుకుల్లో ప్రారంభమై తర్వాత మాటలు, సంభాషణల కోసం వికాస ప్రక్రియలో ఏ నియమానుసారము జరుగుతుంది? వికాసము ఒక నమూనాను అవలంబిస్తుంది, సాధారణ నిర్దిష్టము, ఖచ్చితం దిశగా సాగుతుంది. వికాసము సంచితమైనది. రైట్. ఫస్ట్ వన్. సోనియా అనే అమ్మాయిలో మానసిక ఎదుగుదల లోపించిన కారణంగా ఆమె సాంఘిక మరియు నైతిక పరమైన వికాసాల్లో వెనుబడి ఉందని సమర్థించే నియమం ఏది? రైట్. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. వికాసము శిరోపదముఖం దిశగా అనుసరిస్తుంది. శిరా సమీప దిశ అనుసరిస్తుంది. సమీప పాద విముఖ దిశ అనుసరిస్తుంది. శిర దురస్థ దిశను అనుసరిస్తుంది. మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ శిరపాదముఖం అంటే హెడ్ సిఫోలో కాడల్ అంటాం. సిఫోలో కాడల్ అంటే హెడ్ టు లైక్ కాడల్ మీన్స్ టెయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అంటాం. కింది వాటిలో వికాస సూత్రం కానిది. ఓకే. వికాసం ప్రాగతీకరించవచ్చు, సంచితమైంది, అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, నిరంతర ప్రక్రియ. ఓకే. ఒక్కొక్కసారి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండడం సాధ్యం కాదు. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్ళతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీన్ని ఈ వికాస సూత్రం ద్వారా సరిచేయవచ్చు. 8వ వచ్చేసి మనం వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. శిశు వికాస దశ అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది, శిరోపదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది, ప్రాగతీకరించవచ్చు. 9th వచ్చేసి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్.
థర్డ్. ఓకే, జనరల్గా ఇది అందరికీ తెలుసు. కింది వ్యాఖ్యలో సరికానిది మనం చూసినట్టయితే వికాసము క్రమానుగతము, ఏకీకృతము, రెండు నిర్దేశ పోకడ నడుస్తుంది. సమరూప కవలాల వికాసం విభిన్నంగా ఉంటుంది. ఇది సరైనది కాదు. వికాసం క్రమానుగతం అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాష బోధనలో అనుసరించే క్రమము మనం చూసినట్టయితే శ్రవణము, భాషణం, పాఠనం, LSRW ఇది అందరికీ తెలుసు. జ్ఞానేంద్రియాలలో కన్ను ప్రధాన అని విద్యార్థి తన పూర్వ జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నాడు. ఇది ఏ వికాస నియమము? 12వ వచ్చేసి వికాసము సంచితమైనది. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు వ్యవకలనం నేర్పించిన తర్వాత సంకలనం నేర్పించాడు. అతడు అనుసరించిన వికాస నియమం ఏమిటి అని చూసినట్టయితే వికాసము క్రమగణితమైనది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చారిత్రక కథలను అంతర్జాలను వీక్షింపజేసి తర్వాత వాటి ప్రాముఖ్యతపై బోధన జరిపాడు. అతడు ఈ వికాస సూత్రాన్ని అనుసరించాడు. 14th వచ్చేసి వికాసము క్రమానుగతమైంది. వికాసము పెరుగుదల నియమాల్లో ఏ నియమానుసారం పాఠశాలలో శిశువు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది? 15th వచ్చేసి మనం చూసినట్టయితే వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. శిరోపాదాత్మకం సమీప దురస్థిగా ఉంటుంది. ఒక ఏకీకృతంగా మొత్తం జరుగుతుంది. రైట్. కింది వానిలో వికాసం సంబంధించి సరికానిది ఏది? వికాసం పరిపక్వత అభ్యాసానికి అవసరం. వికాసం అనువంశికత పరిసరాల కలయిక. వికాసం ఏదో ఒక దశలో జరుగుతుంది. ఇది సరైనది కాదు. నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉచ్ఛేదం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసహ్యంగా మార్పు చెందడం ఏ వికాస సూత్రము? సాధారణ నుండి నిర్దిష్టం వైపు పోవడానికి దిశ సాగుతుంది. శివ అనే విద్యార్థి వర్ణమాల, గుణింతాలు, పదార్థాలు నేర్చుకుని వాటి ద్వారా వ్యాఖ్యలను తయారు చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసము సంచితమైన ప్రక్రియ. సో ఆల్ ద వ్యూవర్స్, సైకాలజీ సంబంధించి, చైల్డ్ పెడగోజీ సంబంధించి సీక్వెన్స్గా ఒకటి తర్వాత ఒకటి మనం పెడతాం. ఈరోజు మనము ఒక దాదాపు 30 బిట్స్ దాకా పెట్టడం జరిగింది. మరి మళ్ళీ కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా చాలా మటుకు అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విని మొత్తం వీడియో అంతా చూసి అర్థం చేసుకొని రేపు వచ్చి టెట్ ఎగ్జామ్లో మీరు మంచి సక్సెస్ ఆశిస్తూ మీరు వ్యూ చేసినట్టయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హోప్ దట్ యు ఆల్ వాచ్ అండ్ కీప్ ఆన్ మూవింగ్. సో అందరికి కూడా మరి థ్యాంక్స్ చెప్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.